హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దేవకీస్ డిలైట్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో నోట్లో వేసుకుంటే కరకరలాడుతూ కరిగిపోయే కారపూసని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మరి దీని రెసిపీ ఏంటో చూసేద్దామా? ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులోకి శనగపిండిని బియ్యపిండిని యాడ్ చేసుకోవాలి. 3 కప్స్ శనగపిండికి 2 కప్స్ బియ్యపిండిని యాడ్ చేసుకోవాలి. కొంతమంది శనగపిండి పట్టించుకొని కూడా యాడ్ చేసుకుంటారు. నేనైతే ఇక్కడ రెడీమేడ్గా యాడ్ చేశాను. రేషన్ బియ్యంతో పట్టించుకున్న బియ్యపిండినే మనం ఇక్కడ యూజ్ చేయాలి. నేను లాస్ట్ వీడియోలో అడిగిన పొడుపు కథ ఆన్సర్ ఫైర్ ఇంజిన్. మరి ఈ వీడియో పొడుపు కథ కోసం లాస్ట్ వరకు వెయిట్ చేయాల్సిందే. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ మీతో షేర్ చేసుకుంటాను. బియ్యపిండి కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కారంని కూడా యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర కూడా ఇలానే వెల్లుల్లి కారం ఉంటే ఇలాగే జల్లెడ పట్టుకొని ఆ వెల్లుల్లి పడకుండా చూసుకోవాలి. ఇప్పుడు దీన్నంతా మంచిగా హ్యాండ్తో మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి వేడి వేడి ఆయిల్ని వేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మనకి చక్రాలు గుల్లగా వస్తాయి. చాలామందికి వాము ఫ్లేవర్ అంటే ఇష్టం ఉండదు. అండ్ అలాగే చక్రాల గిద్దలు వేసినప్పుడు ఆ వాము అడ్డుపడతా కూడా ఉంటుంది. కానీ అలా వాము వేసుకోకుండా ఉంటే మనకి గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని వాముని ఇలాగా హాట్ వాటర్లో ఒక 2.5 టేబుల్ స్పూన్స్ వేసుకొని ఆ గ్లాస్కి హాఫ్ వాటర్ పోసుకొని ఇలాగా యాడ్ చేసుకుంటే ఏ ప్రాబ్లము ఉండదు. మనకి హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఉండలు లేకుండా మెత్తగా కలుపుకోవాలి. ఈ పిండిని మరీ గట్టిగా కలుపుకుంటే చక్రాల గిద్దల్లో వేసినప్పుడు అవి నొక్కడానికి మనకే ప్రెషర్ అవుతుంది. చూడండి, ఇక్కడ నేను చూపించిన కన్సిస్టెన్సీలోకి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని చక్రాల గిద్దల్లో పెట్టుకొని మీకు నచ్చిన షేప్స్లో నొక్కుకోవచ్చు. దీన్ని 2 వైపులా కలర్ మాడిపోకుండా కుక్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. అంతే, మన జంతికలు రెడీ. ఇదే పిండితో మనం కారపూసను కూడా రెడీ చేసుకోవచ్చు. చూడండి, కారపూస ఎంత చక్కగా రౌండ్గా వచ్చిందో. మీకు కూడా కరకరలాడే టేస్టీగా ఉండే జంతికలు అలాగే కారపూసని టేస్ట్ చేయాలనుందా? అయితే వెంటనే రెసిపీని ఫాలో అయిపోండి. మరి ఈ రోజుటి పొడుపు కథ ఏంటో చూసేద్దామా? ఎర్రటి పండు మీద ఈగైనా వాలదు, ఏంటది? మీకు ఆన్సర్ కానీ తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ. బాయ్.